హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇంటి నుంచి. డిమార్ట్కి వెళ్తున్నాము. బాయ్ బాయ్. మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. నేను, మా ఆయన, ఇంకా మా బాబు ముగ్గురం వెళ్తున్నాము. అంటే మేము జస్ట్ ఒక 1500 అలా ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఇంట్లో కావాల్సినవి కొనుక్కుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో చూద్దాం బిల్ ఎంత అవుతుందో ఫైనల్గా. మేము ఆల్మోస్ట్ సరుకులన్నీ మా క్యాంటీన్లోనే తీసుకుంటాము, బయట ఎక్కడ కొనాం మేము. ఎందుకంటే మాకు అక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి, ఇంకా ఫ్రెష్ ఉంటాయి మాకు అన్నీ అక్కడ ఆర్గానిక్వే. అయితే ఇప్పుడు మేము వెళ్ళే డిమార్ట్ వచ్చేసి ఏఎస్ రావు నగర్ సికింద్రాబాద్లో ఉంది. మా వేదాంశ్తో మేము డిమార్ట్కి రావడం ఫస్ట్ టైం. నేను మా ఆయన చాలాసార్లు వచ్చాము, కానీ ఇతనితోనే మా బాబు ఫస్ట్ టైం ఇప్పుడు డిమార్ట్కి రావడం. కానీ బాగా అల్లరి చేస్తాడు, ఒక దగ్గర ఉండడం చెప్పి ఇంకా ఇప్పుడే ట్రాలీలో కూర్చోపెట్టేశాము. డుగ్గు హాయ్ హాయ్ గాయ్స్ को जुदे డుగ్గు इधर हाय को हाय हां शॉपी డుగ్గు స్మైల్ డుగ్గు. ఇంకా కింద ఫ్లోర్లో అయితే అన్నీ మాకు కావాల్సినవి తీసేసుకొని పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. పైన ఫ్లోర్లోనే కదా మనకి మెయిన్ కావాల్సింది, డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి. Hand down. Look at her. Hi. Say hi guys. Hi guys. Come. Da. Vedansh. Vedu. What is that one? Hey, super. Yeah. 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 देखा अरे ఓ పేపర్. అయితే ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ సెక్షన్కి వచ్చాం కాబట్టి పైన మా బాబుకి అయితే అసలు తనకి సెట్ అయ్యే డ్రెస్సెస్ ఏవి కనిపించట్లేవు, అంటే వాడి సైజులో లేవు. ఒకటి ఏదో దొరికింది, సో అది తెచ్చేసాము, కలర్ కూడా బాగుందని చెప్పి. అయితే అక్కడ డ్రెస్సెస్ సెక్షన్లో అయితే బాగానే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ. డైలీ వేర్ అంటే పార్టీ వేర్ అంతా ఏం లేవు, డైలీ వేర్వే ఉన్నాయన్నీ. సో బ్లూ వన్ నాకు నచ్చింది, ఇది గ్రీన్ వన్ నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది నాకు చాలా నచ్చింది. కానీ మా ఆయనకి నచ్చలేదు కాబట్టి తీసుకోలేదు. మా ఆయనకు వేరేది నచ్చింది, నేను లాస్ట్లో చూపిస్తాను ఏదో. డీమార్ట్ అంటే నాకు గుర్తుకొచ్చేది ఒకటే, సో ఇదే ఐస్ క్రీమ్ అనమాట. డీమార్ట్కి వస్తే కంపల్సరీ ఐస్ క్రీమ్ తినాలి. సో ఇలాంటి ఐస్ క్రీమ్ అనేది బయట ఎక్కడైతే దొరకదు. సో మా డీమార్ట్ షాపింగ్ మేము ఏమేమి చేసాము అన్నది ఒక వీడియో తీస్తాను, సో చూసండి. స్టార్టింగ్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి మా బాబు. సో ఈ బాస్కెట్ ఒకటి తీసుకుంటున్నాము. సో ఈ బాస్కెట్లో ఏమేమి ఉందో చూపిస్తాను ఇప్పుడు. ఓపెన్, లెట్స్ ఓపెన్ బిల్. ఐ విల్ షో ఇట్ లేటర్, లాస్ట్లో చూపిస్తాను. 2 పాట్స్ తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 19 రూపీస్ అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 19 రూపీస్. 2 తీసుకున్నాము. అండ్ నేను ఇవి 2 క్లిప్స్ తీసుకున్నాను అనమాట, హెయిర్కి పెట్టే క్లిప్స్. ఇవి వచ్చేసి ఎంత అంటే సెట్ 69 రూపీస్కి 2 వచ్చింది. ఇటు కొంచెం చూపి. ఆ బాబు వచ్చేసి జోయ్ డైమండ్ బాల్ అయితే తీసుకున్నాడు. అండ్ ఈ బాల్ కాస్ట్ వచ్చేసి 279 రూపీస్. నో సారీ 159 అండి, సారీ 159 దీని కాస్ట్. అండ్ ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాలో ట్రెండీ అవుతుంది అన్నమాట. నేను ఆన్లైన్లో చూసాను, ఎక్కడ దొరకలేదు. సో ఇంకా కనిపించిందని చెప్పి తీసేసుకున్నాము. ఇది ఎంతో నాకు ఐడియా లేదు, సో దీని మీద రేట్ లేదు. అండ్ ఇది వచ్చేసి మా ఆయన తీసుకున్నాడు అనమాట. ఇవ్వండు. ఇది వచ్చేసి వెన్నెలా ఎసెన్స్ ఒకటి తీసుకున్నాము. ఇది మా డుగ్గుది. సో బాగుందా? సో మా బాబు కేసు చూపిస్తాను. వేదు ఇటు చూడు, ఏ క్యూట్. అండ్ ఇది వచ్చేసి డుగ్గు షూస్, వాడికి నచ్చిందని చెప్పి తీసుకున్నాము. వీడి షూ వచ్చేసి 199 రూపీస్, 200 అంతే.
ఓకే నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూపించేసాను మీకు గ్లాస్. ఇది 49 రూపీస్. ఇంకా ఇది కూడా గ్లాస్ 49 రూపీస్ తీసుకున్నాము. సో ఇలా ఉందన్నమాట జస్ట్. అండ్ ఇది ఒక కేక్ తీసుకున్నాను మా బాబు కోసం తింటాడు. ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాం, బట్ ఇప్పుడు వస్తుందో రాదో డౌటే నాకు. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా ఇది గుడ్డే టైపే బిస్కీ బైట్స్ క్యాష్యూది, మొత్తం కంప్లీట్ క్యాష్యూ ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను, స్టోరేజ్కి బాగుందని చెప్పి. దీని ప్రైస్ ఎంత అంటే 139 రూపీస్. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది బేల్పూరి ఇది మా ఆయన తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పెప్సీ. ఇది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కంట, అంటే డ్యూటీ దగ్గర తీసుకొని ఉంటారు. ఇది మాకు ఇంట్లో ఫంట. సాంబ్రాణి దేవునికి. నేను కేక్ చూస్తున్నాను అనమాట ఈ మధ్య బాగా, సో ట్రై చేద్దామని. ఇది ఎంత ఉందంటే కరెక్ట్ నా హ్యాండ్ సైజ్ అంతా ఉంది ఇది, అంతే. అండ్ ఇది లెమన్ స్క్వీజ్ మా దగ్గర లేదు, సో ఒకటి తీసుకున్నాము డిమార్ట్లో. దీనిపైన రేట్ నో రేట్. దీని రేట్ కూడా 99 రూపీస్. ఇది దీని రేట్ తెలీదు. తీసుకున్నాం బాబు కోసము ఐస్ క్రీమ్ది పాప్స్, సమ్మర్ కదా. అండ్ ఇది ఇంకా మా ముగ్గురికి అందరికీ. సో మేము ఫుడ్ తర్వాత మాకు అలవాటు అనమాట ఏదో ఒక స్వీట్ తినాలి, సో ఇది తీసేసుకున్నాము. 2 ఆరెంజ్ జెల్లీస్. నెక్స్ట్ స్కిప్పింగ్, మేము ఓవర్ వెయిట్ అవుతున్నామని చెప్పేసి తీసుకున్నాను. సో చూద్దాం, ఎప్పుడు ఓపెన్ చేస్తాను, ఎప్పుడు ట్రై చేస్తాను అనేది ఫిక్స్ లేదు. సో ఒక ఫాక్ తీసుకున్నాము. అండ్ పసుపు ప్యాకెట్, ఇంకా మైదా ప్యాకెట్ ఒకటి. అండ్ ఇది మా బాబు కోసం ఆల్రెడీ ఓపెన్ చేసేసాడు, అక్కడ తినేసాడు. పర్క్ ఒకటి తీసుకున్నాము. సో ఇవి అయితే మీకు తెలిసిందే, కిచెన్ వెట్ వైప్స్, క్లీనింగ్ వైప్స్. అండ్ బార్బన్ బిస్కెట్, కిట్ క్యాట్. ఇది జ్యూస్ ఇప్పుడు తీసుకుంటారు, చూడంగానే తీసుకుంటారు. ఇది స్మాషర్. ఇంకా మలబార్ పరోటా, ఇది కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడు. అండ్ నివ్యా, ఇది మెన్స్ది, మా హస్బెండ్ కోసం తీసుకున్నాను తను. లిప్ బామ్ అది. అండ్ ఇది మా హస్బెండే. సో మ్యాచ్ బాక్సెస్. అండ్ క్యాండిల్స్. ఈ మధ్య కరెంట్ బాగా వెళ్తుంది, మా ఆయనకేమో ఎక్కువ నైట్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఫోన్ టార్చ్ పెట్టుకునే బదులు క్యాండిల్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పి క్యాండిల్స్ తీసేసుకున్నాను. మ్యాంగో కిసాన్ జామ్ నా ఫేవరెట్. ఇది నాకు ఆల్ మిక్స్డ్ కన్నా మ్యాంగోనే చాలా ఇష్టం. ఇది మా ఆయనకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఈచ్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 400. అది 400, ఇది 400. బేటా మీరైతే చూసారు కదా. సో ఫైనల్ బిల్ ఎంత అయిందో చెప్తాను నేను. బిల్ వచ్చేసి 5000 అయింది. ఎందుకు అయిందో సో నేను మీకు డిస్ప్లేలో అక్కడ చూపిస్తాను, చూసేయండి బిల్లు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చెప్పు జ్యూస్ పెడతా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు అందరికి. టాటా, బాయ్ బాయ్. ఓకే గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సో నేను ఫుల్ తీయలేకపోయాను, బట్ నేను మొత్తం నెక్స్ట్ టైం నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.